హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ కావ్య. ఏ అనే మూవీ వచ్చిందండి. నిజంగానే ఏ అంటే చాలామంది అనుకుంటున్నారు ఏ మూవీ అని. నిజంగానే ఏ మూవీ అనమాట. సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ప్రీతి అండ్ ప్రసన్న గారు ఉన్నారు. సో ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా 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 డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఈ మూవీ గురించి డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ హీరోయిన్ అండ్ హీరో. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హాయ్. Hello. హౌ ఆర్ యూ? I'm good. How are you? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ అయితే సూపర్ డూపర్గా ఉంది. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, మంచి పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. చాలా 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 బాగుంది. లైక్ ఇప్పుడు ట్రైలర్ 1 వీక్ అయింది అండ్ వీ గాట్ మోర్ దెన్ 5 lakh వ్యూస్. సో మంచి రివ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ చూసి చాలామంది కాల్ చేశారు. ఇట్ ఫీల్స్ గుడ్. Yeah, it's thrilling. థ్రిల్లింగ్ మూవీ లాగానే ఇది కూడా థ్రిల్లింగ్ ఉంది ఫీలింగ్. ఓకే. సో ఏ మూవీ ఎందుకు, వై ఏ మూవీ అంటే మీన్ టైటిల్. సో అది దట్స్ ద హైలైట్ ఆఫ్ దిస్ టైటిల్. ఏ మూవీ అంటే టైటిల్ అంటే వి నో దట్, బట్ వాట్ ఈస్ ఏ? దట్స్ ది హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అండి. సో ఏ ఏంటి అనేది ఇఫ్ యూ అబ్జర్వ్ ద టైటిల్ కేర్ఫుల్లీ యూ విల్ నో అబౌట్ ఇట్. సో ఇట్స్ లైక్ ఫిల్మ్లో ఉన్న స్టోరీ ఈస్ కన్వేడ్ ఇన్ ద టైటిల్. ఓకే. మీరు ట్రైలర్ జాగ్రత్తగా చూస్తే యూ కెన్ ఈజీలీ కనిపెట్టవచ్చు మీరు. అందులో ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ ఉంది అండ్ యూ విల్ ఫైండ్ సమ్ అదర్ సింబల్స్ ఆల్సో. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఒక కాంటెస్ట్ కూడా ఇప్పుడు వీఆర్ స్టార్టెడ్. సో ఇఫ్ యూ గెస్ ద టైటిల్ అండ్ టికెట్స్ గిఫ్ట్స్ ఏమైనా ఇస్తున్నారా? 1000 టికెట్స్ ఇస్తున్నాం. మూవీ టికెట్స్. వావ్. అయితే నేను డీటెయిల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ కాంటెస్ట్ విన్ అవుతే మంచి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రీతి యాక్టింగ్ ఏం కొత్త కాదు. యూఆర్ లైక్ పిహెచ్డి చేసిన విధంగా ఫస్ట్ ఫిలిం నుంచి యూఆర్ లైక్ వెరీ టాలెంటెడ్. నో ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, ఏ మీటర్లో ఉంచాలి నో కదా. సో ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్గా? యాక్చువల్లీ పర్సనలీ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ దీనికన్నా ప్రెషర్ కుక్కర్ చేశాను. అది అందులో మీరు హీరోయిన్ చూస్తే కొంచెం టామ్ బాయిష్ క్యారెక్టర్. వి లవ్ ఇట్. థ్యాంక్ యూ. కానీ ఈ మూవీకి వచ్చేసరికి నేను స్క్రిప్ట్ చదివేటప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఒక్కటే రోల్కి స్టిక్ అవ్వలేదు. ఫస్ట్ ఒక టీనేజర్, ఒక డాటర్, ఒక వైఫ్ అండ్ అ మదర్. సో నాకు స్క్రిప్ట్ చదివేటప్పుడే ఐ వాజ్ లైక్ ఓకే, ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది నా దగ్గర. సో నేను చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు. ఎందుకంటే ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, చాలా డెప్త్ ఉంది ఈ క్యారెక్టర్లో. సో నా క్యారెక్టర్ పేరు వచ్చి పల్లవి. ఒక చాలా స్వీట్ సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. అండ్ తనకి తన ఫ్యామిలీ అంటేనే తన వరల్డ్, తన ప్రపంచం అనమాట. సో అలాంటిది ఒక క్యారెక్టర్తో వస్తున్నాను ఇప్పుడు. చాలా సాఫ్ట్ బట్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూసి అందరూ అనుకుంటున్నారు ఓన్లీ ఫర్ ద హీరో దెర్ ఆర్ 3 క్యారెక్టర్స్ అని. షీ ఆల్సో హ్యాస్ 3 షేడ్స్, 3 ట్రాన్స్ఫర్మేషన్స్. మీది ఏంటంటే చెప్తామని చూపించారు కదా, సో అక్కడ పడింది నిఘా. ఓకే. సో ప్రీతికి అండ్ పల్లవికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్? ఎస్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేము 10 days ఎట్ స్ట్రెచ్ షూట్ చేసాము. అంటే పల్లవిగా నేను ఎట్ స్ట్రెచ్. నాకు ప్రీతిలో కన్వర్ట్ అవ్వాలన్న టైమే దొరకలేదు. ఐ వాజ్ ఆల్ పల్లవి పల్లవి పల్లవి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పల్లవి, మళ్ళీ పడుకుని మళ్ళీ లేచాక మళ్ళీ పల్లవి. సో ఐ వాజ్ లైక్ ఆల్ పల్లవి. అండ్ ఎస్, ప్రీతి అండ్ పల్లవికి సిమిలారిటీ ఉంది. ఇప్పుడు పల్లవియా ప్రీతియా ఇప్పుడున్నది? అది మీరు గెస్ చేయండి. అంటే మనం మూవీలో ఉన్నాం కాబట్టి పల్లవి. ఐమ్ టాకింగ్ టు పల్లవి. మూవీ అయిన తర్వాత విల్ గో టు ప్రీతి. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే పల్లవికి యాజ్ ఐ సెడ్ తన ఫ్యామిలీ అంటేనే ప్రపంచం. షీఈస్ వెరీ క్లోజ్ టు హర్ ఫ్యామిలీ, లైక్ మామ్, డాటర్, హస్బెండ్, అందరూ ప్రాణం అనమాట. సో నాకు అలానే ఫ్యామిలీ అంటే నా ప్రాణం. యా. అండ్ కమింగ్ టు యూ, మీది ఫస్ట్ ఫిలిం కదా ఇది? అసలు అలాగా అనిపించలేదు మీరు చెప్పే వరకు. సో ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్ మీకు? నేను ఒక ఆడిషన్ కాల్ వచ్చిందండి. సో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఆడిషన్ కాల్ చేసి ప్రొఫైల్ పంపించి వాళ్ళు చూసి నచ్చి సార్ రండి అని చెప్పారు. సో ఐ వెంట్ ఫర్ ఆడిషన్. 3 days జరిగింది ఆడిషన్. అండ్ ఆఫ్టర్ 3rd day దే టోల్డ్ మీ ఓకే యూర్ సెలెక్టెడ్. అప్పటి వరకు నాకు ఇది ఏంటి ఫిల్మ్ స్టోరీ హ్యాడ్ నో ఐడియా.
సో స్క్రిప్ట్ ఇచ్చారు తర్వాత ఆఫ్టర్ 3 days స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ చదివాను. ఐ వాస్ బ్లోన్ అవే విత్ ద స్క్రిప్ట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇప్పుడు నేను లక్కీ అని కన్సిడర్ చేసుకోవాలా, టాలెంటెడ్ అని కన్సిడర్ చేసుకోవాలా, ఐ డోంట్ నో, లైక్ Altogether. యా దే హావ్ గివెన్ మీ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అని అనిపించింది. సో యా దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో ప్రీతితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని తెలిసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించారా? ఎందుకంటే తను మంచి యాక్టర్, స్క్రీన్ స్పేస్ని ఇలా అంటే ఇప్పుడు ఒక 100 మంది ఉంటే షీ కెన్ అట్రాక్ట్ అండ్ దట్. సో సో నేను నాకు ఫస్ట్ చెప్పారు ఓకే ప్రీతి హీరోయిన్ అని. సో ఫస్ట్ యాజ్ యూజువల్ వెళ్ళి యూట్యూబ్లో లైక్ ఐ నో దట్ షీ హస్ డన్ మెనీ ఫిల్మ్స్. సో మళ్ళీ రావా చూశాను అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓరే she's big, like in the sense she's a great artist and అప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉండింది. I don't know how she will cope up, I don't know how I will cope up with her అనేది. బట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐస్ బ్రేకర్ జరిగింది. లైక్ ద మూమెంట్ వి మెట్, ద మూమెంట్ ఐ స్పోక్ టు హర్ ఫర్ like 5 minutes, అప్పుడు తెలిసింది లైక్ షీఈస్ అ డిఫరెంట్ పర్సన్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వి గాట్ ఇన్ సింక్. ఓకే, అండ్ వీ హ్యాడ్ మెనీ రిహర్సల్స్, వర్క్షాప్స్ చాలా జరిగాయి. విన్నాను నేను ప్రెస్ మీట్లో లైక్ 3 months నుంచి 3 months. రిహార్సల్స్ చేస్తున్నారంట కదా. అవును. ఎప్పుడైనా చాలా rehearsals. ఇలా జరిగిందా వేరే ప్రీవియస్ ఫిల్మ్స్కి? నో, అంత టైం ఇచ్చేవాళ్ళ కనీసం ప్రిపేర్ అవ్వడానికి? లేదు, యాక్చువల్లీ చేసాం, వర్క్షాప్స్ అయితే చేసాం. ఈ మూవీలో స్పెషల్లీ యాజ్ ఐ సెడ్, అంటే నితిన్ గారికేమో ట్రిపుల్ యాక్షన్ ఉంది, నాకు ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో అంతా ఉండాలి. వర్క్షాప్ చేస్తే లైక్ సెట్కి వెళ్ళేటప్పుడు లైక్ వీఆర్ ఆల్ రెడీ, ప్రిపేర్డ్గా ఎగ్దమ్ డైలాగ్స్ కానీ ఆ ఇమోషన్ ఏదైతే ఉందో, స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంది అనేది మాకు అయితే చెప్తున్నాను కదా. లైక్ 10 days మేము జస్ట్ ఇలానే ఉన్నాం, లేచి ఓకే పల్లవి, ఓకే ఇప్పుడు ఏంటి, అలానే ఉన్నాం. ఒక మీరు ఇల్లు కూడా చూస్తే హోమ్, ఒక మిడిల్ క్లాస్ ఇల్లు ఎలా ఉంటుంది అలానే ఆ ఫీలింగ్ అలానే వస్తుంది మీకు ఎంటర్ అవ్వగానే. అండ్ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఈ జోన్లో ఎంటర్ అయిపోయాను నేను, పల్లవి, వీ లైక్ దాట్. బట్ నిజంగా ఒక చాలా వండర్ఫుల్ జర్నీ ఉంది. 10 days, ఐ థింక్ దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. అంటే ఫ్యామిలీ పార్ట్ వేర్ యూనో ద ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీకి ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది. సో చాలా కనెక్ట్ అవుతారు అక్కడ ఆడియన్స్. ఆ హౌస్ చూస్తే ఐ థింక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ దేర్ హౌస్. అట్లా ఉంటుంది దట్ హౌస్, దోస్ సీన్స్ అండ్ ఎంటైర్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దట్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో ద సీన్స్, ఐ థింక్ యూనో ఫ్యామిలీ సీన్స్, Yes, లైక్ ఒక మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, ఒక యూనో Mother and వైఫ్, daughter. యాక్చువల్లీ ఒక వైఫ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, అండ్ యూనో అ విమెన్ లైక్ ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. లైక్ ఐఎమ్ అ నర్స్ ఇన్ ద ఫిల్మ్, సో నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఇంట్లో కూడా అందరినీ చూసుకోవాలి బాగా. సో యూనో క్లియర్లీ అది తెలుస్తుంది లైక్ ఓకే అ విమెన్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, అండ్ ఎలా ఒక విమెన్ హ్యాండిల్ చేస్తుంది అన్ని కలిసి. సో ఇట్స్ అ లైక్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. లాట్ ఆఫ్ విమెన్ విల్ కనెక్ట్ టు దిస్ క్యారెక్టర్ డెఫినెట్లీ. వావ్, సూపర్. అండ్ కమింగ్ టు యూ, మీరు లైక్ స్టార్టింగ్ ఫస్ట్ ఫిలిం నుంచి ప్రతి ప్రీ రిలీజ్ కానీ ప్రెస్ మీట్స్ కానీ అందరినీ అన్న అన్న అంటుంటారు. ఎవరైనా చెప్పారా ప్లీజ్ ప్రీతి డోంట్ కాల్ మీ అన్న, భయ్యా, బ్రదర్ అని ఎవరైనా అన్నారా? ఏమో మనసులో అనుకుంటారేమో, బయట నాకు చెప్పలేదు. అంటే మిమ్మల్ని కూడా అన్నాను. ఫీల్ అయ్యారా? ఓకే, సో అదేమో అంటే అలా వచ్చేస్తుంది లైక్ అన్న ఇది కొంచెం బ్రో, ఓకే హే బ్రో, అలా ఏమో. ఎవ్వరు అనలేదా అలా? ఓకే ప్రీతి ప్లీజ్ ప్రీతి అలా పిలువకు, పేరు పెట్టి పిలువు ప్రీతి? నో. ఓకే, సో చాలా స్వీట్గా పిలుస్తారు కాబట్టి అలా పిలిపించుకున్నారు. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్, చాలా బాగా మాట్లాడతారు. అంటే లైక్ సినిమా యూనిట్ అంతా కూడా అప్పటికప్పుడు పరిచయం అయినా కూడా ఆ ట్రావెలింగ్లో యూఆర్ లైక్ మచ్ కనెక్టెడ్ అనుకుంటా. యూ గివ్ వాల్యూ టు ద రిలేషన్షిప్స్. డెఫినెట్లీ. యా, సో ఎంత ఇంపార్టెంట్ ఒక యాక్టర్ అందరితో కలిసి ఉండడం, ఆ ర్యాపో మెయింటైన్ చేయడం అకార్డింగ్ టు యూ? ఇంపార్టెంట్. అంటే వెన్ యూఆర్ స్టార్టింగ్ అ న్యూ జర్నీ, ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు,
ఎవరితో అంటే మొత్తం టీమ్ యూఆర్ గోనా లైక్ మొత్తం జర్నీ వీళ్ళతోనే ఉండాలన్నమాట. సో ఒక ర్యాపో మీరు క్రియేట్ చేస్తే అది ఈజీగా ఉంటుంది మీకు కూడా. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టీమ్. అంటే ఇప్పుడు ఏ మూవీ టీమ్ చూడాలంటే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే నేను అందరినీ వెళ్ళగానే అన్నాను, దట్స్ అ డిఫరెంట్ థింగ్ అగైన్. బట్ చాలా అందరూ చాలా కోఆపరేటివ్గా, అంటే యా ఏదైనా ఓకే, లైక్ ఐ వాజ్ క్వైట్ ప్యాంపర్డ్, లైక్ యూనో ఎప్పుడైనా లైక్ ఈవెన్ దో ఇన్ ప్రెషర్ కుక్కర్ ఆల్సో ఏ మూవీలో కూడా నాకు చాలా ఇలా ప్యాంపరింగ్ దొరికింది. యా ఆల్సో కానీ ఐ హ్యావ్ అ కంప్లైంట్. దీవెన ఉన్నింది నాకన్నా చిన్నది దీవెన, సో నా ప్యాంపరింగ్ కూడా తనకే వెళ్ళదు అనమాట. ఐ వాజ్ లైక్ దీవెన ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. సో ఒక ర్యాపో క్రియేట్ చేయడం అది చాలా ఇంపార్టెంట్, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. ఆ జర్నీలో కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ హౌ ఇట్ ఈస్. బోత్ వేర్ లైక్ పెట్స్ అండి సెట్లో, దీవెన అండ్ ప్రీతి. సో ఇట్స్ నైస్. యాక్చువల్లీ హీ యూస్ టు కంప్లైన్, నాకైతే ఎవరు చూసుకోవట్లేదు, ఏదో దీవెన అని ప్రీతినే చూసుకుంటున్నారు. ఉంటది కదా కొంచెం. ఈవెన్ ఫ్యాన్స్ కూడా, ఐ థింక్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ వస్తుంది, సార్ మీరు ప్రీతి అస్రానీతో ఫిల్మ్ చేస్తున్నారా, నేను తన ఫ్యాను, మీట్ చేయాలి, మీరు నెక్స్ట్ టైం మీట్ చేసేప్పుడు చెప్తారా, ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ వన్స్, ఐ జస్ట్ వాంట్ వన్ హాయ్ ఫ్రమ్ హర్ అని నాకు మెసేజ్ వస్తుంది. ఓకే, నితిన్ గారి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరి కోసం ఇప్పుడు ఒకసారి హాయ్ చెప్పండి వాళ్ళకి. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హాయ్. యా కూల్. యా డన్. సో మీరేం నేర్చుకున్నారు అంటే ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా, టిల్ నౌ ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? ఓకే, ఏం నేర్చుకున్నాను అని ఆలోచించే కన్నా బెటరు వాట్ డిడ్ ఐ నాట్ లర్న్ అని చెప్పొచ్చు. లైక్ 3 క్యారెక్టర్స్ as 3 డిఫరెంట్ షేడ్స్ అండి. ఫస్ట్ ఫిల్మ్లో 3 క్యారెక్టర్స్ చేయడం, అండ్ ప్రతి సీన్లో యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ. ప్రతి సీన్లో ఎమోషన్, యూ లెర్న్ సంథింగ్ న్యూ, యూ లెర్న్ టు డూ సంథింగ్ న్యూ. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఐ వాజ్ వెరీ నర్వస్ అండ్ బిట్ నాట్ దట్ కాన్ఫిడెంట్. కానీ ఇప్పుడు నేను ఓపెన్లీ చెప్పొచ్చు, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ దీస్ 3 క్యారెక్టర్స్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో సూపర్. అండ్ డైరెక్టర్ గారి విషయానికి వస్తే హీజ్ లైక్ ఆయన మాస్టర్స్ చేసి వచ్చినట్టుగా, అంటే అక్కడ ఆస్ట్రేలియాలోనో న్యూయార్క్లో. ఓకే, సో అక్కడ బాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రొడక్షన్ ఎలా చేయాలి అన్నది అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చారనుకుంటా. సో హౌ డిడ్ హీ అప్రోచ్డ్ యూ? స్టోరీ నారేట్ చేసినప్పుడు ఏమనిపించింది? స్టోరీ నరేట్ చేసేటప్పుడు స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ నేను ఎప్పుడు ఇలాంటి స్టోరీ వినలేదు. లైక్ చూసుంటారు కానీ జర్నీ ఏదైతే ఉందో, ఆ హీరో పర్టికులర్గా హీరో గురించి చెప్పాలంటే ఆ ట్రిపుల్ యాక్షన్లో ఏదైతే జర్నీ ఉందో దట్ వాజ్ లైక్ వెరీ థ్రిల్లింగ్. అండ్ విన్నగానే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఓకే ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది, ఎక్సైటింగ్గా ఉన్నింది. స్పెషల్లీ యాజ్ ఐ సెడ్ నా క్యారెక్టరైజేషన్ కూడా నాకు చాలా నచ్చింది. సో సార్ చెప్పేటప్పటికి ఇంకా ఓకే ఐ వాజ్ లైక్ ఓకే, మీ అండ్ మై సిస్టర్ వీ డిస్కస్డ్ అండ్ వీ వర్ లైక్ డన్, నేను వస్తున్నాను, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ యా కొంచెం ఆలోచించాము బికాజ్ ఇంత యంగ్ ఏజ్లో ఐఎమ్ ప్లేయింగ్ సచ్ అ మెచ్యూర్డ్ రోల్ అనమాట. సో ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ ఆర్ గోనా టేక్ ఇట్, కానీ యాజ్ అన్ యాక్టర్ అన్ని క్యారెక్టర్స్ మీరు చేయాలి. అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఇక్కడ అయితే మీరు మీ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. అండ్ యూనో లైక్ ప్రీతి పల్లవి కూడా అవ్వచ్చు అని నేను చూపిస్తున్నాను. సో ఐ థింక్ ఇది చాలా రైట్ ఆపర్చునిటీ నాకు దొరికింది, దట్ ఎస్ ఐ కెన్ డూ సచ్ క్యారెక్టర్స్ టూ అని. సో ఇట్ వాజ్ రియలీ అ వండర్ఫుల్ జర్నీ ఆల్ టుగెదర్. ఓకే, మీరేం చెప్తారు డైరెక్టర్ గారి గురించి? అదే ఫస్ట్ మీటింగ్లోనే నాకు తెలిసింది, ఓకే దిస్ హీఈస్ బిట్ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, యా కైండ్ ఆఫ్ డైరెక్టర్ అని. సో తర్వాత స్టోరీ చెప్పారు. స్టోరీ లైక్ ఐ సెడ్ ఐ వాజ్ బ్లోన్ అవే. సో అప్పుడు ఓకే దెన్ ఐ హ్యాడ్ బికాస్ న్యూ టీమ్, ఇట్స్ న్యూ డైరెక్టర్, దో హీ హెస్ డన్ కోర్స్ అండ్ ఆల్, ఇట్స్ న్యూ టీమ్, నేను కూడా న్యూ. సో ఐ వాజ్ లైక్ మనం ఎలా ఈ ఫిల్మ్, ఐ డోంట్ నో హౌ యూ గోన్ టు పుల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో హై కాన్సెప్ట్ ఫిల్మ్, సో ఆ ఒక టెన్షన్ ఉండింది. సో బట్ ద వే దే ప్రిపేర్డ్ అండి, ప్రతి సీన్కి ప్రతి షార్ట్కి స్క్రీన్, ఐ మీన్ షార్ట్ డివిజన్ చేశారు. యూ హ్యావ్ స్టోరీ బోర్డ్ ఫర్ ఎవ్రీ షార్ట్, యూ హ్యావ్ స్టోరీ బోర్డ్. మీరు మా ఆఫీస్కి వస్తే యూ విల్ సీ పేపర్ వర్క్స్, రూమ్ ఫుల్ పేపర్స్ ఉంటుంది, ఇట్లా బండిల్స్ ఆఫ్ పేపర్స్, స్క్రిప్ట్ రీరైట్స్, ప్రతి సీన్ దే యూస్ టు రైట్ అలాట్ అండ్ రీడ్ అలాట్. సో దట్ వాస్ గ్రేట్. సో అప్పుడు నాకు తెలిసింది ఓకే, సో
we are all prepared, and we are here to achieve something, and we are going in the right direction. So that's his quality, and he brings in that he needs detail in everything. So if a small scene, just a small shot, a small reaction, a smiley wala, and he will come and explain you what kind of smile it is. He'll give you the right references. He'll give you the movies and says, okay, దీంట్లో చూడు, దీంట్లో ఎలా వర్క్ అయింది emotion, I want something like that to work in this film also. So he gives right references, and so appudu I was like, okay, I felt okay, I don't know what if I will even get another film or if I will do another film or not, but this film is enough. I'm with the right person. Like, I'm sure he will handle everything. He will take me through this journey, and I got that confidence from him. అండ్ ఆల్సో హిస్ లైక్ వెరీ పర్టిక్యులర్, Yeah. చాలా పర్టికులర్, ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వరు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ Yes. లైక్ యాజ్ అ డైరెక్టర్. అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా. ఐ రిమెంబర్ నాదొక షార్ట్ ఉన్నింది, లైక్ దట్ వాజ్ ద లాస్ట్ డే ప్రాబబ్లీ షూటింగ్, Okay. అండ్ యా ఐ రిమెంబర్. సో ఏమన్నారంటే ఒక్క షార్ట్ ఉందంతే. ఐ వాజ్ లైక్ ఫైన్, ఒక్క షార్ట్, ఓకే. ఆ ఒక్క షార్టే ఇట్ వాజ్ లైక్ 3 minutes, 3 minutes 2.5 minutes పైన 2.5 minutes పైన సీన్ ఉంది. అది మొత్తం ఒక్క షార్ట్ అనమాట. అండ్ కెమెరా వర్క్ కూడా చూస్తే అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ, లైక్ ద కెమెరా ఇస్ మూవింగ్. మొత్తం ఇల్లు ఇలా చూపిస్తున్నాం అటు ఇటు, అది మొత్తం ఒక్క షార్ట్. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, అంటే సింగిల్ షార్ట్గా మనం కట్ చేసుకుంటాం, కానీ సింగిల్ షాట్ చేయాలంటే ఇదొక నాది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మూవీలో. దట్ వి డిడ్ మెనీ పర్ఫామ్ చేయాలా, she has to cry. I have to cry. It was like ఇమోషనల్ సీన్, చాలా ఇమోషనల్ సీన్ అనమాట. సో నేను నా డాటర్ అండ్ మదర్ రిలేషన్ అన్నాను ఎక్కడైతే, అక్కడ అది మేము చూపించాలి. అండ్ ఇట్ వాస్ లైక్ ఆల్ టుగెదర్ ఒక చాలా మిక్స్డ్ ఎమోషన్స్, కోపం ఒక పైన అండ్ ఎమోషనల్లీ సీన్స్. సో అటు ఇటు మొత్తం సింగిల్ షాట్ అనమాట. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, నౌ హౌ ఐమ్ గోనా డూ దిస్. బట్ ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు యుగంధర్ సార్, ముందే వచ్చి మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, ఆ ఎమోషన్ ఎలా రావాలి బయటికి, ఎలా ఎక్కడ రియాక్ట్ అవ్వాలనేది చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యూ వోంట్ బిలీవ్ వి డిడ్ 35 takes. ఓ మై గాడ్. అండ్ మేకప్ మ్యాన్ ఆ రోజు నాకు వచ్చి, మేడం నేను ఒక్క గ్లిజరిన్ బాటిల్ ఒక ఫుల్ మూవీకి యూజ్ చేస్తాను, మీరు ఒక సీన్కి యూజ్ చేస్తారు. సో ఐ లిటరలీ యూజ్డ్ 1 గ్లిజరిన్ బాటిల్ ఫర్ జస్ట్ అ సింగిల్ షాట్. అండ్ లైక్ ఒక సీన్ కోసం ఆఫ్ కోర్స్, బట్ చాలా ఇంపార్టెంట్ ఉన్న సీన్ అది. బట్ సీ దిస్ ఇస్ వేర్ యూ గెట్ టు నో. ఇస్ దట్ క్లైమాక్స్ ఆర్ ఇంటర్వెల్? Not climax. క్లైమాక్స్ కాదు. But definitely that scene చాలా important. చాలా important, important, and and everybody will notice that scene. So చాలా everybody- కనెక్ట్ అయ్యే సీన్ ఐ గెస్, లైక్ యూనో Yeah. చాలా రిలేట్ అవుతారు. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే నేను 35 times చేసినా కూడా ద 36th time ఐ వాజ్ లైక్, సార్ ఇస్ ఇట్ ఓకే ఆర్ 1 more చేద్దామా? అండ్ సార్ వాజ్ లైక్ నో, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఓకే నౌ ఇట్స్ ఓకే. ఓకే, ఆ సీన్ కొంచెం మాకేమన్నా చూపించగలుగుతారా ఇప్పుడు? జస్ట్ ఒక శాంపుల్, అంటే ఇప్పుడు గ్లిజరిన్ అయితే లేదు, బట్ యూ క్యాన్. నో ఐ కెన్ క్రై, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ రివీల్ ఇట్, బికాజ్ కన్నీళ్ళు రాకుండా ఏడవండి, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ టీయర్స్. అది ఆ కెమెరా మూమెంట్ తో చేస్తేనే యా. అండ్ ద థింగ్ ఇస్ ఆ సీన్ లో చాలా కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ సారీ, లైక్ ఐ కాంట్ రివీల్ దెమ్ రైట్ నౌ. ఓకే. యా, అంటే చాలా ఇంపార్టెంట్ థియేటర్ లో చూడండి ఖచ్చితంగా. యూ విల్ లైక్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, అప్పుడు మేము గ్లిజరిన్ లేకుండా ఏడుస్తామేమో. ఓకే. అండ్ మళ్ళీ రావా టైంలో లైక్ మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు సేమ్ రకుల్ ప్రీత్ లాగా ఉంది అని ఆ రోజు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ రియల్ స్టోరీ? మీరు నిజంగా ఏమైనా కజినా రకుల్ గారికి? నో 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 నో, ఎందుకంటే ప్రీతి ఇక్కడ మీ పేరు, అక్కడ రకుల్ ప్రీత్, సమ్వేర్ కనెక్టివిటీ ఉంది. బట్ థ్యాంక్ యూ గైస్, ఇది ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాను. లైక్ నేను రకుల్ ప్రీత్ సింగ్ అలాగా ఉంటానని. బట్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను మళ్ళీ రవా స్టార్ట్ అయ్యే ముందే ఐ వాజ్ ట్రావెలింగ్ టు బెంగళూరు ఐ గెస్. సో ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ లైక్ హ్యావింగ్ అ క్యాబ్ ఉంది అండ్ ట్రాలీ తీసుకొని వెళ్తున్నాను. నేను చెక్ ఇన్ కోసం వెళ్తున్నా. నా ప్రొఫైల్ కనిపించింది. ఓకే, లైక్ మై రైట్ ప్రొఫైల్, బికాస్ ద మోల్ ఇస్ హియర్ లెఫ్ట్. సో రైట్ ప్రొఫైల్ చూసి ఎవరో వచ్చి రకుల్ 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 అన్నారు. సో ఐ కుడ్ హియర్ దెమ్ విస్పరింగ్, బట్ ఐ వాజ్ లైక్ ఎవరికన్నా ఓకే అని నేను రైట్ తీసుకున్నాను. ఇంకా వచ్చి నా దగ్గర, మేడం ఒక సెల్ఫీ మేడం, అండ్ నేను ఇలా క్యాప్ పైక్ చేసి ఇలా చూసా. సారీ అన్న. అయితే రకుల్ ప్రీత్ సింగ్
I was like, no, I'm not Rakul, sorry. And they were like, nahi, మీరు రకులే కదా మేడం అంటే I was like, nahi, I'm not Rakul, I'm Preeti Asrani. And అప్పటికి ఇంకా ఇండస్ట్రీలో నేను స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ లైక్ దే కమ్ టు మీ అండ్ దే లైక్ మీరు రకుల్ ప్రీత్ సింగ్ కదా, ఒక్క సెల్ఫీ ఇవ్వండి. I said, no, I'm not ఎప్పుడైనా అబద్ధం ఆడారా అవును నేనే రకుల్ అని? No, no, no. వాళ్ళని కన్విన్స్ చేయలేక? నై అలా ఏమనలేదు బికాజ్ I always wanted people to recognize me as You Preeti కదా, Asrani. అవును. Definitely. So రకుల్ అనేటప్పటికి I was like, yeah, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఓకే దట్ యునో ఇంత టాలెంటెడ్ యాక్ట్రెస్తో నన్ను యూనో కంపేర్ చేస్తున్నారని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ I wanted my own identity. So I was like, no, I'm not Rakul, I'm Preeti Asrani. And then later, మళ్ళీ తర్వాత ఇంకా ఆ డౌట్స్ క్లియర్ అయిపోయాయి. అండ్ టెల్ us about your sister, cousin. మై సిస్టర్ కజిన్ కానీ ఓన్ కన్నా ఎక్కువ బికాజ్ అక్క మై సిస్టర్ అంజు అస్రాని, బికాస్ ఆఫ్ హర్ నేను ఇండస్ట్రీలో రావడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ ఐ జస్ట్ టోల్డ్ హర్ వన్స్ దట్ నేను మీలాగా యాక్ట్రెస్ అవుతాను. బికాజ్ నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 5 years ఐ యూస్ టు గో విత్ హర్ ఇన్ ద సెట్స్ అనమాట. ఆ ఎన్వైరన్మెంట్ చూసి యూనో ఆ డైలాగ్స్, తను కెమెరా ముందు యాక్టింగ్ చేయడం, అక్క కెమెరా ముందు యాక్టింగ్ చేయడం, అండ్ యూనో somewhere I felt okay, I belong here, like ఇది నా కోసమే, this is mine, నేను ఇక్కడే రావాలి అని. సో I went to her and I was like, అక్క నేను హీరోయిన్ అవుతా, మీలాగానే హీరోయిన్ అవుతా. And she's like, are you sure? When I was in 5th standard I guess, నేను చెప్పాను. She was like, are you sure? లేదా చిన్నపిల్ల కదా, ఒపీనియన్ మారిపోతుంది. బట్ నేను అక్కడితో ఫిక్స్ అయిపోయా బికాస్ ద వే షీ యాక్టెడ్, అంటే ఆ సీన్ యాక్ట్ ఎమోషనల్, షీ వాజ్ డూయింగ్ ఎమోషనల్ సీన్, గ్లిజరిన్ పెట్టి ఆ పర్ఫార్మెన్స్కి ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, అంటే ఎస్ నేను ఇదే అవ్వాలి, నాకు ఐ వాంట్ టు బీ అన్ యాక్ట్రెస్. సో ఐ టోల్డ్ హర్ అండ్ షీ వాజ్ లైక్ డన్. దెన్ అక్కడి నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ ఐ మస్ట్ సే నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు అక్క. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఫర్ యూ, బికాస్ ఫర్ మీ, డెఫినెట్లీ ఫర్ మీ. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. అంజు అస్రాని లేకుండా ప్రీతి అస్రాని లేదు. ఐ ఫీల్ దట్. సో థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ ఏమంటుంటారు? లైక్ చాలా మీ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అంజుకే జరిగింది, లైక్ యూ గేవ్ ఆల్ యువర్ లైఫ్ అనమాట ఇప్పటి వరకు అయితే కదా, తనతోనే ఎక్కువ స్పెండ్ చేశారు. యా, షీ గేవ్ ఇన్. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీ. దే సే లైక్ ఇప్పుడు కూడా నేను అంటాను, మై మామ్, మై డాడ్, ఇట్స్ మై సిస్టర్ అంజు అస్రాని. ఆఫ్ కోర్స్ మామ్ డాడ్ కోసం అది ఒక వేరే ఉంది, సెపరేట్ ఒక అఫెక్షన్, ఆ లవ్ ఉంది డెఫినెట్గా. బట్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై సిస్టర్ అనమాట. సో దే ఆల్సో సే దే ఆర్ లైక్ అగ్రీ, యా నువ్వే ఇంకా నీ రెస్పాన్సిబిలిటీ ఇంకా నువ్వే చూసుకొని. సో ఇట్స్ లైక్ దాట్. అండ్ మీరు ఇన్స్టా హ్యాండిల్లో కూడా చూస్తే లైక్ యూనో ఎవరైనా డాడీ పేరు పెట్టుకుంటారు లైక్, బట్ ఐ కెప్ట్ ఇట్ యాజ్ ప్రీతి అంజు అస్రాని బికాస్ ఐ వాంట్ టు గివ్ హర్ దట్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అండ్ డెఫినెట్లీ షీ ఈస్ మై లైఫ్. అంటే మంచి అనిపిస్తుంది వింటున్నప్పుడు, ఇట్స్ లైక్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. కమింగ్ టు యూ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు, ఐ హ్యావ్ Nobody from the industry. So in fact I ఇక్కడ వరకు వస్తానని కూడా ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ మై వైఫ్ అండ్ 2 kids, అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, ఏమైనా క్వశ్చన్స్ రేజ్ చేశారా మీ వైఫ్? ఏమైనా కండిషన్స్ పెట్టారా? I definitely have to tell this. So నేను before I came here I was in Singapore, so I was working for an IT job so in Singapore, and film offer వచ్చింది, and I just came. Wife కి just వెళ్ళి వస్తాం ఇండియాకి, చూసి వస్తాం, like we'll meet the family and come. Okay, vacation లో వచ్చాము, and I've been here for like 3 years now. So she came thinking that మనం జస్ట్ ఒక 10 days వెకేషన్కి వెళ్ళొస్తామని. దెన్ ఐ టోల్డ్ హర్ ఇలా వచ్చింది ఐఎమ్ క్విటింగ్ మై జాబ్, ఐఎమ్ క్విటింగ్ ఫ్రమ్ సింగపూర్, ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ హియర్ అని. అండ్ షాక్ అయ్యారా, సర్ప్రైజ్ అయ్యారా? ఇనిషియలీ కొంచెం షాక్ అయ్యారు, బట్ దెన్ షీ అండర్స్టూడ్. సో ద సపోర్ట్ దట్ షీఈస్ గివింగ్ మీ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ గెట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్. ఓకే. సో ఇండస్ట్రీలో ఉండాలంటే ఎవరైనా ఒక సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా, లైక్ ఫ్యామిలీ నుంచి డెఫినెట్లీ. యా, ఓకే. అండ్ మీరు ఇంత తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, హైదరాబాదీ లాంగ్వేజ్ ప్రాపర్గా. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? Is it? Thank you.
Yeah, చాలా of పెద్ద course. కాంప్లిమెంట్. బికాజ్ యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చి 4 years అయింది, 3.5 4 years. సో అప్పటికి నాకు చిన్నప్పుడు లైక్ యాజ్ ఐ సెడ్ హైదరాబాద్కి ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నింది నాకు. ఐ యూస్ టు కమ్ అండ్ గో బ్యాక్ టు గుజరాత్ అని. బట్ ఇంకా 10th తర్వాత నేను మొత్తానికి హైదరాబాద్లో సెటిల్ అనమాట. సో చిన్నప్పుడు కొంచెం వచ్చిరాని తెలుగు ఏదో వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు. అక్కతో కూడా ఇంట్లోనే తెలుగులోనే యూస్ టు టాక్. ఈ వర్డ్ ఏంటి, అది ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నీ అడిగి ఇంకా ఫైనల్గా కొంచెం ఆ లెవెల్కి వచ్చాను, ఆ ఫ్లూయెన్సీ లెవెల్ కొంచెం వచ్చాను. అండ్ ఐ థింక్ ప్రెషర్ కుక్కర్లో ఐ థింక్ చాలా మంచి ఆపర్చునిటీ నాకు దొరికింది. Slang. తెలంగాణ స్లాంగ్. తెలుగు నాకు కొంచెం అప్పటికి బెటర్, ఐ వాజ్ లైక్ బెటర్ ఎట్ తెలుగు. కానీ తెలంగాణ అంటే ఇంకా డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ అసలు స్లాంగే వేరనమాట. అవును. సో చాలా ప్రాక్టీస్ చేసి ఒక్క టేక్కి 50 అంటే ఒక్క డైలాగ్కి 50 టేక్స్ తీసుకొని. అంటే ఎంత ప్రాక్టీస్ Finally. చేస్తున్నా ఏదో చెప్పినట్టుగా ఉంటుంది, బట్ యు ఆర్ Yeah. లైక్ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే ప్రాపర్గా హైదరాబాద్ ఇస్ ఎలా వదిలేస్తారో వర్డ్స్ అలా. యా లైక్ ఐ బిలీవ్ జస్ట్ ఓన్ ఇట్. Yeah. తెలుగు ఓకే, ఇట్స్ మై లాంగ్వేజ్, మై ఓన్ లాంగ్వేజ్, మై మదర్ టంగ్ అన్నట్టు నేను ఏదైనా. అండ్ మోరోవర్ నాకేంటంటే లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా ఇష్టం. సో నేను తెలుగు స్టార్ట్ చేశాను. అప్పటికి తమిళ్, కన్నడ, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ ద లాంగ్వేజెస్. అండ్ యు ఆర్ ఫ్రమ్ గుజరాత్. Okay. ఐ మిస్ హిందీ. ఏంటో గుజరాత్ అమ్మాయిలు అంతా చాలా క్యూట్గా మోనాల్ గజ్జర్ వచ్చారు మొన్న. షీఈ్ లైక్ ఫ్రమ్ గుజరాత్ కదా. ఓకే, మీరు కూడా ఏడుస్తుంటారా? నర్మదానా మీరు కూడా ఇన్ రియల్ లైఫ్? నో No. నో అంటే యా అప్పుడప్పుడు వీక్ మూమెంట్స్ ఉంటాయి అందరికి. బట్ ఆఫ్ కోర్స్ అమ్మాయిలు అన్నప్పుడు ఇట్స్ కామన్ కాదు, అలా ఏం లేదు. అమ్మాయిలు అంటే కూడా అంటే లిటిల్ బిట్ సెన్సిటివ్. ఓకే. నో ఐఎమ్ నాట్ దాట్ సెన్సిటివ్, బట్ కొంచెం ఎమోషనల్, బట్ సెన్సిటివ్ అని కాదు. గుడ్ గుడ్. సో తెలంగాణ స్లాంగ్లోనే ఇప్పుడు మీరు ఆన్సర్స్ చేయాలి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏంది భయ్ అడగండి. ఆహా, దిస్ ఇస్ ప్రీతి. నేను పల్లవి, ఇప్పుడు ప్రీతి కాదు. ఓకే, వి వాంట్ ప్రీతి ఫర్ నౌ. ఓకే డన్. యా. సో ఎలా ఉంటారు మీరు రియల్ లైఫ్లో? థింక్ దట్ ఐఎమ్ అన్ అంజు, అంటే మీ సిస్టర్ అనుకోండి. Okay. గివ్ ఆన్సర్స్ ఇన్ ఎ స్ట్రైట్ వే. ఎలా అనిపిస్తే అలా చెప్పండి. హీరోస్ గురించి, హీరోస్ పేర్లు కానీ కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుందో అది హానెస్ట్గా చెప్పేయాలి. ఓకే ఓకే. హూ ఈజ్ యువర్ క్రష్? ఓకే, అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే. ఇక్కడ మా కెమెరామెన్ అల్లు అర్జున్ ఫ్యాన్. అవునా? యో బ్రో. ఓకే. సో అల్లు అర్జున్లో ప్రీతికి ఏమి ఇష్టం? స్టైల్ అండ్ కామెడీ చేసే ఆ స్పాంటానిటీ, టైమింగ్. అసలు ఎక్స్ప్రెషన్, టైమింగ్, లైక్ అది చూస్తే లైక్ హీ జస్ట్ ఓన్స్ ద డైలాగ్. అంటే ఆ స్క్రిప్ట్ కానీ ఆ క్యారెక్టర్ని ఓన్ చేసేస్తారనమాట. అదే చూస్తే లైక్ రేసుగురంలో యూ విల్ సీ ద క్యారెక్టర్ లైక్ ఓకే, ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ సార్ కోసమే. ఇందులో అలా వైకుంఠపురంలో చూస్తే ఇది సార్ కోసమే. సో ఇట్స్ లైక్ చాలా ఓన్ చేసేస్తారనమాట క్యారెక్టర్ని. అండ్ ఐ లవ్ దాట్. ఓకే, యూ లవ్ అల్లు అర్జున్. ఓకే, సూపర్. అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ప్రీవియస్ ఫిలిమ్స్లో ఏ ఫిలిం పిక్ చేసుకుంటారు? మెనీ, ఏదైనా ఓకే సార్. ఏదైనా ఓకే. ఏ రోల్ చేస్తారు? సిస్టర్ క్యారెక్టర్ చేయమంటే చేస్తారా? నో, క్యారెక్టరే Sorry. కదా, యాక్టర్ అన్నప్పుడు ఏ క్యారెక్టర్ అనే చేయాలి. అయినా కూడా ఆహా. ఇప్పుడు పుష్ప మూవీ వచ్చింది. పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్. ఆ మూవీలో చిన్న క్యారెక్టర్ ఉంది, డీ గ్లామర్. చేస్తారా? ఓకే, ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఉన్నారు, అది కొంచెం పక్కన పెడితే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరైజేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్. మంచి క్యారెక్టర్ కానీ చిన్న క్యారెక్టర్. 10 minutes రోల్ అయినా అది జస్ట్ ఇంత ఇంపార్టెంట్. అంటే మీరు బేబీ మూవీ చూసారా? హిందీ బేబీ, అందులో తాప్సీ పన్ను జస్ట్ 10 minutes కోసమే వస్తుంది, బట్ ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి ఇలా క్లిక్ అయిపోద్ది అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తా. Yeah. ఓకే. క్యారెక్టర్ ఇంపార్టెంట్. మహేష్ బాబు. మహేష్ బాబు, హీస్ సో స్వీట్, హీస్ సో క్యూట్. ఓకే. సుమంత్ గారు. సుమంత్ గారు, ఓకే. Why this much pause? No, like sorry, ఏం చెప్పాలి, లైక్ ఏమొస్తుంది మీ మైండ్లో సుమంత్ గారి పేరు చెప్పగానే? నవ్వొచ్చింది. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది. ఏం చెప్పాలి అనా?
ఓకే, ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఓవరాల్గా ఆ పీరియడ్? ఓకే, సో మాకు కాంబినేషన్ సీన్స్ తక్కువ లేవు. ఉండేవి, బట్ అంటే చిన్న పిల్లలది లైక్ డిఫరెంట్గా చేసాం చైల్డ్ ఆర్టిస్ట్గా. సో వాళ్ళది డిఫరెంట్ ఉంది, బట్ ఆబ్వియస్లీ వి మెట్ అండ్ చాలా ఫ్రెండ్లీ, లైక్ ఒక అంటే ఇంత పెద్ద యాక్టర్ అలా లేదు బిహేవియర్ కూడా. లైక్ సాత్విక్ అండ్ మీ వి వెంట్ అండ్ మెట్ హిమ్ అండ్ హీ వాజ్ లైక్ వెరీ కూల్. సో ఐ లైక్ దిస్ నేచర్ యూనో టువర్డ్స్ లైక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఒక డిఫరెంట్. అంటే కార్తిక్ ఎంత సీరియస్గా చూపించారు మూవీలో, సుమంత్ గారు చాలా కూల్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ వన్, Huh. మళ్ళీ రావానా ప్రెషర్ కుక్కరా? మీరు ఏ మూవీ ఏ మూవీ మీకు బాగా కనెక్టెడ్? ఏ మూవీ ఏ మూవీ? ఇది ఆప్షన్లో ఇప్పుడు లేదు. ఓకే, ఏ మూవీ ప్రీవియస్ బాగా కనెక్ట్ అయ్యాను? సి డిపెండ్స్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ జానరాస్. అయినా మాకు అవన్నీ వినిపించవు. ఐ వాంట్ ఓన్లీ వన్ ఆన్సర్. One answer. బోత్ అండి. లైక్ మళ్ళీ రావా ఇస్ లైక్ స్టార్ట్ అక్కడి నుంచి అయింది, అండ్ ప్రెషర్ కుక్కర్ కూడా లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ హీరోయిన్, సో చాలా స్పెషల్. ఓకే, మళ్ళీ రావా ఆర్ ఏ మూవీ? బోత్ అన్నారు కదా ఇందాక, సో ఆప్షన్స్ అగైన్ హియర్ ఇట్ కమ్స్ కే ఏ మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కదా. మళ్ళీ రావా అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఓకే, ఇప్పుడు మనము ఏ మూవీ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సే ఏ మూవీ. ఇది నాకు చెప్పిస్తున్నారా? ఏ మూవీ తమ్నెల్ ఏం పెట్టండి అంటే మళ్ళీ రావా కంటే No. మళ్ళీ రావా సార్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఏ మూవీ అని చెప్పారు. నాకేం సంబంధం లేదు, మధ్యలో ఉన్నదంతా ఎడిటింగ్లో దిగేస్తారు అనమాట. ఓకే, మీకు both of it. క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ తెలుగులో? Nayanthara ఓ, and Samantha. సమంత. ఓకే, సూపర్. ప్రీతి యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? A. Definitely A. డెఫినెట్లీ సేఫ్ ఆన్సర్ కదా. ఒకవైపు సినిమా ప్రమోషన్, మరోవైపు ఇంకా లేదు, వాట్ ఎవర్ షీ హెస్ డన్ చాలా బాగా చేసింది. కానీ క్యారెక్టర్ వైజ్ నాకు అనిపించింది, మేబీ బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ క్లోజ్ టు మీ, నాకు అనిపించింది క్యారెక్టర్ వైజ్ ఆ వేరియేషన్స్. మీరు కూడా చెప్పారు కదా, షీ లుక్స్ వెరీ యంగ్, బట్ షీఈస్ డూయింగ్ అ క్యారెక్టర్ ఆఫ్ అ మదర్. సో అవును. మీరు ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు యూ వోంట్ ఫీల్ దట్ షీ ఈస్ యంగ్. అండ్ ట్రైలర్లో ఒక బిట్ ఉంటుంది, లైక్ మంచి శారీలో కొంచెం ఒక బోల్డ్ అటైర్. సో వాట్ యూ వాంటెడ్ టు సే అబౌట్ ఇట్? హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ టు డూ దట్ దోస్ కైండ్ ఆఫ్ సీన్స్? కానీ అట్లా ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? సి యాక్చువల్లీ అలా ఏం అనుకోలేదు, లైక్ ఓకే ఇలాంటి సీన్ చేస్తాము అనేది. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ షార్ట్. సో డెఫినెట్గా అంటే కొంచెం నాకు అది అన్ఈజీగా ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. వెన్ యూ డూ సచ్ సీన్స్ కొంచెం అన్ఈజీగా ఉంటుంది, బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఓకే, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్స్ లైక్ జస్ట్ ఎమోషన్, ఐ గెస్ ఎమోషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. దట్స్ ఇట్, దట్ ఈస్ వాట్ వీఆర్ షేరింగ్. అండ్ ఐ థింక్ చాలా డిగ్నిఫైడ్ వేగా చూపించారు, లైక్ మరీ ఎక్కువ లైక్ వల్గర్ కాకుండా లైక్ చాలా డీసెంట్గా చూపించారు. లైక్ ఓకే, లైక్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఒక షార్ట్తో ఇట్ ఈస్ అండర్స్టూడ్. అండ్ మీరు కలయిక ఉమాయ సాంగ్ చూస్తే కూడా ఆ సాంగ్లోనే మొత్తం జర్నీ, ఎలా లవర్స్ నుంచి ఎలా హస్బెండ్ అండ్ వైఫ్, హౌ వీ గాట్ మ్యారీడ్, అండ్ దెన్ యూనో ఆ షార్ట్ వస్తుంది. అందులో కూడా అందులోనే చూపించారు మొత్తం, అంటే డాటర్ ఎలా వస్తుంది మా లైఫ్లో, ఎలా ఎంటర్ అవుతుంది అదంతా. సో ఒక చాలా మంచి వేలో చూపించారు. సో స్టార్టింగ్లో కొంచెం అన్ఈజీనెస్ ఉంది, బట్ దెన్ of course I had sister beside me and of course Nitin garu and Yugandhar sir, they were like nee comfort, if you can do lekapothe ledu ala. She is a Yeah. professional and So professional way ga meeru chuste like it would be easy. And malli nervous ayi malli retakes ayi ade meeru cheste inka you have to do it repetitively, right? Conscious ga focused ga cheste single take like life actor ప్రొఫెషనల్ వేగా మీరు థింక్ చేసి ఓకే ఇది కూడా ఒక షార్టే, స్క్రిప్ట్లో ఇది కూడా ఒక భాగమే అన్నట్టు మీరు ఆ షార్ట్ చేసేస్తే ఇట్స్ డన్. వాట్ ఏ మెచ్యూరిటీ. ఇన్ఫాక్ట్ ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ మోర్ నర్వస్ దెన్ హర్ నో యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ మీకు ఇంట్లో వైఫ్ గుర్తొస్తున్నారు ఆ టైంకి? లేదు అలా కాదు, నేను ఫస్ట్ టైం రొమాన్స్ యా, అండ్ ఈవెన్ ఐ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ సీన్స్. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ లైక్ ప్రెషర్ కుక్కర్లో కూడా మీరు చూస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ చీటింగ్ షాట్ బికాజ్ ఐఎమ్ నెవర్ రెడీ ఫర్ సచ్ సీన్స్. బట్ ఇందులో ఏంటంటే ఒక
చాలా మంచి విధంగా చూపించారు. అండ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్ వాజ్ ఆల్సో కంఫర్టబుల్ అండ్ దే ఆస్డ్ మీ క్లియర్లీ దట్ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విల్ డూ ఇట్. అండ్ డెఫినెట్లీ అప్పుడు కూడా లైక్ యంగ్ ఏజ్ కదా, సో కొంచెం నాకు ఐ వాజ్ లైక్ అరే యార్ హౌ విల్ ఐ డూ ఇట్, బట్ డెఫినెట్లీ మై సిస్టర్ సెడ్ ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ పెట్టి షార్ట్ చేసేయి అంతే. అండ్ గ్లామర్ రోల్స్కి ఆర్ యూ ఓకే? లైక్ ఓకే, సో ఐ హ్యావ్ నాట్ థాట్ ఆఫ్ దట్ యాక్చువల్లీ, ఇప్పటికీ అది లేదు. బట్ అంటే అలాంటి offers వచ్చాయా? క్యారెక్టరైజేషన్స్ నో, ఇప్పుడు వరకు అంటే నాకు నాకు ఛాలెంజింగ్ రోల్స్ చాలా ఇష్టం. అంటే ఇందులో ఏ మూవీలో కూడా చూస్తే గ్లామరస్ కాకుండా ఇట్స్ ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో ఒక యాజ్ అన్ యాక్టర్ అది మీకు ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది అది చేయాలంటే. సో ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ నాకు ఇలాంటి ఇష్టం, అండ్ ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్సే దొరికాయి. సో ఐఎమ్ really I feel lucky, and I would like to do performance oriented roles in the future. yes, super. In terms of that, మన డైరెక్టర్ ఎంత పర్టికులర్ అంటే లైక్ హీ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బి సీన్ బై ద ఫ్యామిలీ. సో yes. హీ మేడ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మీరు చూస్తే ఫిల్మ్లో స్మోకింగ్ సీన్ కూడా లేదు. సో హీ సెడ్ విల్ నాట్ హ్యావ్ ఈవెన్ అ స్మోకింగ్ సీన్. సో హీ వాస్ ప్రాపర్ క్లీన్ మూవీ. yes, it's a Clean very movie, clean. but at the same time చాలా బ్యూటిఫుల్ వేగా ఆ మెసేజ్ కన్వే చేశారు. సో ఫ్యామిలీ మొత్తం ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ విజయ్ సేతుపతి గారి గురించి చెప్పండి. హీ లాంచ్ ద ట్రైలర్ కదా. యా, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 బికాస్ హీస్ లైక్ మై ఫేవరెట్, అండ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ విజయ్ సార్ ఈస్ గోన్ రిలీజ్ ద ట్రైలర్. అండ్ యా, అంటే కలవడం ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు అయితే అదృష్టం రాలేదు, బట్ ఐ హోప్ సో సూన్. అండ్ జగపతి బాబు గారు కూడా Yes. మోషన్ పోస్టర్ లాంచ్ అవును, చేశారు. అవును. It was great to get our motion poster released by someone like Jagpati Babu sir. So Yes. we were all like very surprised actually. So, thank you sir, thank you. థ్యాంక్ యూ. ఎస్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ఎప్పుడు చూడబోతున్నాం? మార్చ్ 5th మేము థియేటర్స్కి వస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి దట్ ఒక చాలా మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ మీరు ఐ డోంట్ థింక్ ఎక్కడైనా చూస్తుంటారు ఇప్పుడు వరకు ఇండియన్ సినిమాలో స్పెషల్లీ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్లీజ్ 5th మార్చ్ వెళ్ళండి థియేటర్స్కి, అండ్ మీ ఫ్యామిలీస్తో చూడండి సినిమా. సో ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. కెమెరా ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ ఇట్స్ అ థ్రిల్లర్, it's a family oriented movie. Even you can come with your family with kids and watch the movies. It's a very very clean movie, and especially people who like thriller genre kada. So if you're a fan of thriller genres, this movie will be a feast for you. So come to theaters, watch us on March 5th. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ 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 గుడ్ లక్. Thank you so నెక్స్ట్ much. ఫర్దర్గా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ మీ కోరిక అల్లు అర్జున్తో చేయాలన్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా అంటే కోరుకుంటున్నాను. అందరితో చేయాలి, బట్ Special గా. యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ హిస్ స్టైల్. సో యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ థ్యాంక్ గుడ్ యూ. లక్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో స్వీట్. థ్యాంక్ యూ. Thank you. Hey everyone, this is Preeti Asrani. Please do subscribe to TFPC. Hi, this is Nitin Prasanna. Please do subscribe to TFPC.